నమస్తే సార్. నమస్కారం సార్. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? సిబిఎన్ ఈజ్ లయన్, రియల్ లయన్. ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇచ్చి బిక్క చచ్చిపోయిన 5 కోట్ల ఆంధ్రులకి నా పాదాభివందనం అండి. అభివృద్ధికి వృద్ధాప్యం వచ్చింది. తెలుగుదేశం పార్టీ తెలుగోటి ప్రాపర్టీ అని అందరికీ ఇప్పుడు అర్థమైంది. నేను చెప్పాను, వెన్నెల్లో ఆ చంద్రుడు, జనాల్లో ఈ చంద్రుడు వెలుగుతూనే ఉంటారు అల్లప్పుడు అని చెప్పేసి నేను ఎప్పుడూ చెప్పాను. అమరావతి ఎలాగూ అంధురాలైపోయింది. అమరావతిని అంధురాలు చేసిన జగన్ గారి ఆత్మసాక్షికి వదిలేస్తున్నాం మనం. ఇప్పుడు కూడా మరొక్క ఛాన్స్ అంటే మరణం తథ్యం. మరొక్క ఛాన్స్ అంటే మన మరణం మనమే కొనికి తెచ్చుకున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పేసి నేను ఒక ఆంధ్రుడిగా భావిస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలక్షన్స్ కాదండి, వాడికి సొంత కలెక్షన్స్, వైసీపీకి సొంత కలెక్షన్స్ ఈ ఎలక్షన్స్. నా ఫీలింగ్ అండి. చంద్రబాబు వస్తారనుకున్నారు కదా, వస్తే ఎలాంటి మార్పులు ఉంటాయంటే మీకు 5 years నచ్చలేదా మీకు పాలన? చండాలం అనే పదానికి అసలైన అర్థం పరమార్థం ఆ పాలన అండి. ప్రతి ఒక్కరికి మనసు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, నేనే కాదు, మనస్సు అనేది ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసండి. ఇది గర్వం ఉన్నవాడు సర్వం కోల్పోతాడు, గౌరవం సగౌరవంగా బతుకుతాడు. కరెంటు స్విచ్ నొక్కితే బల్బు వెలుగుతుంది, కరెక్ట్గా మాట్లాడితే జీవితం వెలుగుతుంది. వాడు కరెక్ట్గా మాట్లాడలేదు, వాడి జీవితం వెలగలేదు. ఎంత దారుణం అంటే, నేను న్యాయం చేశాను అంటే కాదు, దాని పక్కన అన్యాయం చేశాను అని చెప్తే చాలా హర్షిస్తారు. ఓహో, అన్యాయం చేశానని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. అంటే పేదవాళ్ళకి బాగా చేశాడు జగన్ అని చెప్పేసి అంటున్నారు కదా, పేదవాళ్ళు మళ్ళీ తెలుసు అండి మీకు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దొబ్బాడు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ముందు 10 రూపాయలు ఇచ్చి యాక్చువల్గా 15,000 అమ్మఒడి అని చెప్పేసి 13,000 వాళ్ళ ఇదిలో పడి మళ్ళీ 2,000 దాన్ని కట్ చేసుకున్నామని చెప్పేసి చాలామంది తల్లులు వాపోయారు. ఇప్పుడు చాలామందికి ఇది పడలేదని కూడా చాలామంది చెప్పారండి. మీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే చెప్పారు, చాలామందికి పడలేదండి, 10 మందికి పడితే 100 మంది పట్టలేదని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. అంటే ఇప్పుడు దేనివల్ల సంక్షేమం? ఇది క్షామం, సంక్షేమం కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జనసేన టీడీపీ కలిసి వస్తారంటారు? జనసేన జ్ఞానసేన అవుతుందని నా అభిప్రాయం. ఓకే, నా పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ చదువుతున్నారు. నేను రాసిన పుస్తకం పేరు అక్షర సత్యమూర్తం. సో ఇంకో చిన్న విషయం ఏంటంటే, యువతకు భవిత బాగుండాలంటే సిబిఎన్ రావాలండి. సిబిఎన్ ఈజ్ ఆల్వేస్ లయన్. ఆయన్ని జైల్లో పెట్టిన దగ్గర నుంచి ఆయనకి బాగా ఇదైపోయిందండి. వీడు ప్రాపగండా సిద్ధం, అంటే పారిపోవడానికి సిద్ధం అని చెప్పేసి వీళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. 16 నెలలు ఉన్న జైలు ఉన్న వ్యక్తికి మనం గద్దిస్తే మనల్ని ఏ విధంగా ఇచ్చేసాడో మీరందరూ చూస్తున్నారు. సో నిజాన్ని చెప్పేవాడికి ధైర్యం ఎక్కువ, నిజాన్ని దాచేవాడికి భయం ఎక్కువ అని చెప్పేసి నేను చెప్పానండి. సో మంచి మాట మంచిలో కలుగుతుంది, చెడ్డ మాట చెడు కూడా ఆడిస్తుంది జీవితాంతం. కరెంటు స్విచ్ నొక్కితే బల్బు వెలుగుతుంది, కరెక్ట్గా మాట్లాడితే జీవితం వెలుగుతుంది. ఇలాంటి మాటల్లో ఉన్న మాటల్ని వినలేని జగన్ గారు ఇది చూసైనా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.